హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ప్రస్తుతం ఈ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అందులో రేవతి అనే మహిళ మృతి చెందడం, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందడం, ఈ మొత్తం వ్యవహారంలో అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇటు సినీ నటుడు అల్లు అర్జున్ కానీ మధ్య ఆ ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, స్టేట్మెంట్లు కావచ్చు చాలా వేడిగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అంశం పైన అసలు మొత్తం ఓవరాల్ టాపిక్ పైన, ఆ కేసుల పైన మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ సార్తో మాట్లాడి ఈ అంశం గురించి మరిన్ని లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి పాషా గారు. సార్ బాగున్నారా? ఫైన్ అండి. సార్ చూస్తూనే ఉంటారు గత కొన్ని రోజులుగా పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఆ తొక్కిసలాట, మహిళ మృతి చెందడం, ఈ మొత్తం టాపిక్ కంటిన్యూగా జరుగుతూ ఉంది సార్. ఎలా అంటే సినిమా రిలీజు, తొక్కిసలాట, మహిళ మృతి చెందడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం, దానికి వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకు సార్ ఒక స్టాప్ అనేది లేకుండా ఇది ఒక పెద్ద సమస్యలాగా ఎందుకు కంటిన్యూ అవుతూ ఉంది? అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారు ఈ టాపిక్, అక్బరుద్దీన్ గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఈయన ఆన్సర్ రూపంలో ఇచ్చారో, అంతకంటే బిఫోర్ ఒక విధంగా కమా పడ్డట్టే ఈ ఇష్యూకి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. అది మధ్యంతర బెయిల్, అది కూడా 1 month గురించే ఇచ్చారనమాట. అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇండియా దాటొద్దు అన్న కోణంలో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారో దాని తర్వాత ఇమీడియట్గా అల్లు అర్జున్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడము, దాని తర్వాత మళ్ళీ సివి ఆనంద్ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో యాన్యువల్ రిపోర్ట్ సందర్భంలో ఈ స్క్రీన్ మీద పెట్టేసి వీడియోస్ చూపించడం, ఇది ఒకే విధంగా మళ్ళీ ఇష్యూ అనేది పీక్ చేరిందనమాట. సో దీని తర్వాత ఎలా అనేది ఇప్పుడు కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి అతనికి బెయిల్ వచ్చి ఇప్పుడు 1 week 10 days దాటిపోయింది. అంటే ఇంకొక 15-20 days ఉంది. 20 daysలో కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది, అంటే బెయిల్ని రెన్యువల్ చేస్తుందా, లేదు అంటే ఇతనికి పనిష్ చేస్తుందా? ఎందుకంటే అల్లు అర్జున్ గారి మీద ఏవైతే సెక్షన్స్ వచ్చాయో 105 అండ్ 118 బిఎన్ఎస్ ప్రకారంగా, భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారంగా 105, 118 అంటే ఈ సెక్షన్స్ పాషా గారు, అంటే జనాలకు కూడా క్లారిటీ తెలియడానికి చెప్తున్నాను. అంటే ఈ సెక్షన్స్ అంటే ఏంటంటే ఒక సినిమా ఈవెంట్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ ఈవెంట్స్, తర్వాత ఈ స్క్రీన్ ఈవెంట్స్కి సంబంధించి ఎవరికైనా గాయాలు జరిగినా, లేదా ఆ ఇష్యూలో ఎవరైనా ఏదన్నా ప్రాణ నష్టం జరిగినా, ఎలాంటివి జరిగినా ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అక్యూజ్డ్ మీద ఈ కేసెస్ అనేది ఫైల్ చేస్తారు. దీనికి కానీ 2 పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో జీవిత ఖైదీ ఉంటుంది, అంటే డిపెండ్స్ అపాన్ కేసు సిచ్యువేషన్ బట్టి. రెండోది వచ్చేసేమో 5 to 10 years వరకు ఒక నాన్ బెలబుల్ అనేది జైలు ఉంటుంది అనమాట, 5 to 10 years. సో ఇప్పుడు ఇలాంటి సెక్షన్స్ అల్లు అర్జున్ గారి మీద ఫైల్ అయింది. ఎందుకంటే అమ్మాయి రేవతి గారు చనిపోయారు కాబట్టి, వారి కొడుకు కూడా మీరు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి ఈ కేసెస్ మీద ఉంది. బట్ ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదన ఉంది, అండ్ అల్లు అర్జున్ గారు అడ్వకేట్స్ తరఫు నుంచి వాదన ఉంది. మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అన్నట్టుగా వారు చెప్తున్నారు, లేదండి మా వీరి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందన్నట్టుగా వీరు చెప్తున్నారు. ఇప్పుడు జడ్జి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది దీని మీద ఆధారపడి, ఇప్పుడు జడ్జికి కూడా ఇప్పుడు ఇది ఒక సవాలని చెప్పగలుగుతాయి. ఎందుకంటే సెలబ్రిటీస్కో న్యాయం, సాధారణ వ్యక్తులకో న్యాయం అన్నట్టుగా మనం చరిత్ర చూసుకుంటే ఇలా ఇది ఒక స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది. బట్ అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్, ఎలాంటి తీర్పు ఇస్తారనేది మనం వేచి చూడాలి. ఓకే, ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సార్, అల్లు అర్జున్ ఒక ర్యాలీగా వచ్చారు, దాన్ని అల్లు అర్జున్ మాత్రం ఆయన వెర్షన్ వేరేలాగా ఉంది. అది ర్యాలీ కాదు, జస్ట్ అభిమానులు అందరూ అంతమంది నా కోసం వచ్చారు కాబట్టి బయటకు వచ్చి వాళ్ళకి కనిపించాను అని అంటున్నారు. సో మీ విశ్లేషణలో దాన్ని ర్యాలీగా చూడాలా, లేదా ఒక అభిమానులను కనిపించడానికి, ఒక అభివాదం ఇవ్వడానికి ఆయన బయటకు వచ్చారని చెప్పొచ్చు? పాషా గారు, భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే లేదా కింది స్థాయి వ్యక్తి వారు కూడా మనకంటూ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దానికి లోబడే మనం బ్రతకాలి. ఒకటి. రెండోది, ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారు ఇంకొక మెట్టు ఎక్కి మరి ఇలాంటి పాలసీస్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే వారే ఇలా రూల్స్ బ్రేక్ చేస్తే వారి కింద ఉన్నటువంటి వాళ్ళని ఫాలో చేసే అభిమానులు కూడా ఈ విధమైనటువంటి యాక్టివిటీసే చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే, లేదండి నాకు నా వర్షన్ ఇలా ఉందని కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు, జనాలందరూ చూసారు అది. అయితే ఇప్పుడు దాని మీద నా విశ్లేషణ ఏంటంటే అండి, ఇప్పుడు సంధ్యా థియేటర్ అసలు అల్లు అర్జును లెక్క ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అల్లు అర్జున్ నేను పలానా సంధ్యా థియేటర్కి వస్తున్నాను ప్రీమియర్ షో చూడడానికి అని అల్లు అర్జున్ నుంచి లెటర్ అందాలి. అల్లు అర్జున్ నుంచి లెటర్ అందలేదు. సీరియల్ నెంబర్ 2 ఏంటంటే, సంధ్యా థియేటర్ వాళ్ళు ఏసీపీకి ఇచ్చారు, చిక్కడపల్లి ఏసీపీకి, ఇలా అల్లు అర్జున్ గారు వారి టీం వస్తున్నారు, ఇది మీరు కొద్దిగా బందోబస్తు అరేంజ్ చేయండి అని ఇచ్చారు. అదే లెటర్ మీద చిక్కడపల్లి, ఇప్పుడు చూడండి ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇదే అనమాట పర్మిషన్ కాపీ. ఇదే దీని బ్యాక్ సైడే ఎస్హెచ్ఓ చిక్కడపల్లి ఏమి ఇచ్చారండి,
సంధ్యా థియేటర్కి ఒకటే ఎంట్రీ ఉంది, ఒకటే ఎగ్జిట్ ఉంది. 35-70 థియేటర్స్ ఒకే కాంపౌండ్ వాల్లో ఉన్నాయి. చుట్టుముట్టు రెస్టారెంట్స్ ఉంది, క్రౌడీ ఏరియా. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా లేదా ఇలా స్పెషల్ షోస్కి ఎవరైనా ప్రీమియర్ షోస్ లాంటివి వస్తే మేము కంట్రోల్ చేయలేము, కాబట్టి మేము పర్మిషన్ నిరాకరిస్తున్నాం అన్నట్టుగా చిక్కడపల్లి ఎస్హెచ్ఓ ఇచ్చినటువంటి ఆయన రిటర్న్లో ఆయన చేతుల మీదుగా రాసినటువంటి అది ఇచ్చారు. ఇది ఆయన ఆల్రెడీ సిపి సమక్షంలో ప్రెస్ మీట్లో కూడా ఈ విషయం చెప్పాడు, ఎవరు ఎస్హెచ్ఓ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వట్లేము, క్రౌడ్ కంట్రోల్ చేయలేము అనే విషయం మీరు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు నేను ఎస్హెచ్ఓని ప్రశ్నిస్తున్నా, చిక్కడపల్లి ఎస్హెచ్ఓ ఎవరైతే రాసిచ్చారో. మరి అల్లు అర్జున్ ముషిరాబాద్ నుంచి వస్తున్నారు కదండి, వస్తున్నప్పుడు మీరు అల్లు అర్జున్ ఎందుకు ఆపలేకపోయారు అక్కడ? సీరియల్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్ మీరు వస్తున్నారు, ఇప్పటికే ముషీరాబాద్లో ఇంత క్రౌడ్ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆల్రెడీ క్రౌడ్ ఫుల్ అయిపోయారు, మీరు వస్తే ఏదన్నా సిచ్యువేషన్స్ చేయి దాటిపోతుంది, లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, కాబట్టి మీకు అనుమతి లేదు, నేను ఆల్రెడీ సంధ్యా థియేటర్కి వారికి రిటర్న్లు ఇచ్చానని ఈ కాపీ ఎస్హెచ్ఓ ఎందుకు చూపించలేదు అల్లు అర్జున్కి? ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏమన్నాడు, లేదండి నేను వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంటే దారి చూపిస్తుంది నాకు. అంటే నాకేం తెలుసు, ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే నాకు దారి చూపిస్తుంటే నేను క్లియర్గా ఉన్నాను, నేను లీగల్గా ఉన్నాను అని అల్లు అర్జున్ క్లియర్గా చెప్తున్నాడు. అవునా కదండి? మరి ఈ విషయం ఎందుకు పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్ ముందు దాచారు? అంటే అల్లు అర్జున్ మెప్పు పొందడానిక, అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడడానిక, అంటే ఏం కోణమై ఉంటుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నా. ఇది ఒకటండి. రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే నేను అసలు రోడ్ షోలు ప్రొసెషన్స్ లాంటివి చేయలేదు అన్నాడు. సరే ఓకే, ఈ కాపీ అయితే నాకు తెలిసి సంధ్యా థియేటర్ కాపీ అయితే అల్లు అర్జున్కి వెళ్ళే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక సినిమా హీరో ప్రీమియర్ చూడడానికి వచ్చినప్పుడు అది థియేటర్ని అడుగుతాడు వాళ్ళ మేనేజ్మెంట్ని, ఏంటి మీరు పర్మిషన్ తీసుకున్నారంటే నేను తీసుకున్నాను సార్, కావాలంటే లెటర్ అని చెప్పేసి, అంటే అల్లు అర్జున్ నోటీసులు ఉంటుంది ఇది క్లియర్గా. అయితే అల్లు అర్జున్కి ఇందులో ఏమని రాశారు వాళ్ళు, కేవలం ప్రీమియర్ షోకి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ వస్తున్నారు, మీరు బందోబస్తు రెడీ చేయండి, అరేంజ్ చేయండి అని సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగారు. అంతే కదండి. ఇక్కడ కూడా రోడ్ షో ప్రొసెషన్ లాంటిది మెన్షన్ చేయలేదు. నేనేమంటున్నా అంటే ముషీరాబాద్లోనే అంత ట్రాఫిక్ అయినప్పుడు, అంత క్రౌడ్ ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంకో 100 మీటర్ల దూరంలో ఆయన రూఫ్ టాప్ ఎక్కడము, అందరినీ చేతులు ఊపడము, నమస్తే పెట్టడం, ఇలాంటి విషయాలు చేశాడు. కానీ అతను ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంది, లేదంటే నేను టింటెడ్ గ్లాసెస్లో ఉంటే అభిమానులు నిరాశపడతారు, నేను లేచి వాళ్ళని చూసి వాళ్ళని కొద్దిగా మూవ్ కానియండి అని, అంటే నన్ను చూస్తే తప్ప మూవ్ అవ్వలేరు అనేది ఆయన కవర్ చేసుకున్నారు. కానీ ఒకసారి వీడియోలో మీ ఐ డ్రీమ్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఒకసారి వీడియో ప్లే చేయండి. ఒకసారి మీరు వీడియోలో చూస్తే ఎక్కడ కూడా ఆయన మూవ్ చేస్తున్నట్టు లేవు. ఎంతసేపు నమస్తే పెట్టడం, హాయ్ చేయడం, నమస్తే పెట్టడం, హాయ్ చేయడం, ఇంకో దశలో అయితే ఇలా తగ్గేదే లేదనుకుంటా ఈ యాక్టివిటీస్ అన్నీ చేశాడు. ఇంతవరకు ఇలా చేసుకుంటూ లోపలికి వచ్చారు. అయితే మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసేది రేవతి అనే అమ్మాయి చనిపోవడం. ఎప్పుడైతే మెయిన్ గేట్ నుంచి అల్లు అర్జున్ వాళ్ళ ఫస్ట్ ఫార్చునర్ కార్లో వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే కారులో వాళ్ళ కూతురు, సెకండ్ స్కార్పియోలో వాళ్ళ అబ్బాయి, థర్డ్ వెహికల్లో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఎంటర్ అవ్వకంటే ముందు ఈ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్, ఈ గేట్ లోపలనే రేవతి వాళ్ళ కొడుకు, ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ హాస్పిటల్లో పొందుతున్నాడో అతను, ప్లస్ రేవతి వాళ్ళ హస్బెండ్, ఇంకో వాళ్ళ బాబు, వారు ఆల్రెడీ వేరైపోయారు. ఇక్కడే ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో ఈ కూతురు వచ్చినప్పుడు, స్కార్పియో కార్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వేరైపోయారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నారో, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది ఏదైతే మెయిన్ బాల్కనీ గ్రిల్ ఉంటుందో ఆ గ్రిల్ని అల్లు అర్జున్ గారు కూడా సిగ్నల్స్ ఇచ్చారు, తర్వాత కూడా సిగ్నల్స్ ఇచ్చారు క్లోజ్ చేయమని. ఎప్పుడైతే అది క్లోజ్ చేసినప్పుడు క్రౌడ్ ఒకటేసారి మళ్ళీ కింద డ్రెస్ సర్కిల్కి వచ్చారో, ఈ తొక్కిసలాటలో రేవతి గారు అప్పుడెప్పుడు చనిపోవడము, వారి అబ్బాయికి ఊపిరి అందకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ జరిగాయి. అంటే నేనేమంటానంటే సార్, ఇందులో అల్లు అర్జున్ తప్పు 100% ఉంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు పుష్పకి బిఫోర్ అల్లు అర్జున్ ఒకటి, పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఒకటి. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ నార్మల్గా, బట్ పాన్ ఇండియా స్టార్ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సింపుల్, ఒక మాటలో చెప్పాలంటే, లేదండి నా 3 సంవత్సరాల కష్టార్జితము నేను థియేటర్లో చూస్తే తప్ప నేను ఆ సంతోషం పొందలేను, సో నేను బెటర్మెంట్ ఏంటి అనేది. నేనేమంటాను, థియేటర్ అంటే నీ దృష్టిలో సంధ్య ఒకటేనా? ఒకప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తిగా ఉన్నప్పుడు, అంటే ఒక చిరంజీవి అభిమానిగానో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నప్పుడు, లేదా నార్మల్ అప్పుడప్పుడుగా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అది వేరు, ఆ సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు నువ్వు సంధ్యాలోనే చూడాలా? సీరియల్ నెంబర్ 1 ఎన్నో స్క్రీన్స్ ఉన్నాయి కదా సిటీలో. అసలు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్తుంటే కూడా కొందరు పట్టించుకోరు, అంటే అలాంటి సందర్భాలు, అలాంటి ఏరియాస్ ఉన్నాయి మన సిటీలో కూడా, అక్కడ చూడొచ్చు కదా. సంధ్యాలో చూస్తే అంటే అది మాస్ ఏరియా, అల్లు అర్జున్ అని ఈ మాట అన్నాడు. సరే అది మాస్ థియేటర్, మాస్ పబ్లిక్ సమక్షంలో నేను చూడాలనేది అల్లు అర్జున్ చెప్పినటువంటి ఏది స్టేట్మెంట్. అలాంటప్పుడు మాస్ అని నువ్వే చెప్తున్నప్పుడు నువ్వెందుకు పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు? ఇప్పుడు చూడండి సార్, నేను అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నా కూడా, ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడో శ్రీతేజ, ఇవాళ రేపు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చే మాట అమ్మా. ఎవరు తీసుకొస్తారు రేవతిని? వాళ్ళ అమ్మగారిని ఎవరిని తీసుకొస్తారు? అల్లు అర్జునా?
రేవంత్ రెడ్డియా లేదా ఈ ఎస్హెచ్ఓ చిక్కడపల్లియా? ఇతను కూడా సమాధానం ఇవ్వాలి కదా, లేదా ఏసీపీ చిక్కడపల్లియా? ఎవరు తీసుకొస్తారు? అంటే ఈ కోణాలు ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరిది తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు వీళ్ళు పాపం షాలివాహన్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉంటారండి రేవతి ఫ్యామిలీ. అక్కడి నుంచి స్పెషల్గా 3,000 రూపాయలు టికెట్ పెట్టుకొని, అంటే 12,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వాళ్ళు రావడం, అంటే ఆ రోజే చూడాల్సినటువంటి అవసరం ఏముంది? అది కూడా ఒక నైట్ చలి ప్రాంతంలో, ఇద్దరు చిన్న చిన్న అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే మేము చూడాలి అనే కోణంలో వచ్చారు. ఓకే, అల్లు అర్జున్ వస్తున్నారని వచ్చారా? కాదు, వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు, వచ్చారు. అందులో భాగంగా అల్లు అర్జున్ అక్కడ రావడం తప్పు. అలాంటి మాస్ ఏరియాలోకి వచ్చినా కూడా బేసిక్ ప్రోటోకాల్ పాటించలేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేస్తుందో రూఫ్ టాప్ ఎక్కడం, ఇవన్నీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ ప్రోటోకాల్ పాటించలేదు. ఇందులో 100కు 100% అల్లు అర్జున్ తప్పుంది. సార్, ఈ సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ కోసం రాసిన లెటర్లో అల్లు అర్జున్ అంటే హీరోకి, సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్, మిగతా టెక్నీషియన్స్ వస్తున్నారని లెటర్ రాశారు. అందులో అంటే ఇట్లా ఒక ర్యాలీగా ఓపెన్ రూఫ్ ఉన్న కార్ ఎక్కి ఇట్లా అభివాదం చేస్తారు. ఇవన్నీ కూడా అందులో పర్మిషన్ తీసుకోవాలి సార్, వాటన్నిటికి కూడా స్పెసిఫిక్గా. సార్ ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు నార్మల్గా హీరో వస్తున్నాడు, హీరో వెళ్తున్నాడు అంటే ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, పాషా గారు, ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసేది, సిపి క్లెయిమ్ చేసేది ఏంటంటే, నార్మల్గా అల్లు అర్జున్ ఏదైతే కార్లో డైరెక్ట్గా థియేటర్లోకి వస్తే డిస్టర్బెన్స్ ఏం లేదు. ఎప్పుడైతే అయినా కార్ రూఫ్ మీదకి ఎక్కి ఇలాంటివి చేయడం చేస్తే అప్పుడు క్రౌడ్ ఒకేసారిగా అంటే ఆయన దగ్గరికి రావడానికి, ఫోటోలు తీసుకోవడానికి, కొద్దిగా ఏదైనా టచ్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేశారు. అప్పుడే కొద్దిగా చేయి దాటిపోయింది, సిచ్యువేషన్ అనేది చేయి దాటిపోయింది. ఇది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సిబిఎన్ అంత డైరెక్ట్ వీడియోస్ చూపించుకుంటాడు ఈ విషయం చెప్పారు. ఒకవేళ ఆయన అతనే కార్లో కూర్చొని డైరెక్ట్గా అక్కడ దిగి పైకి వెళ్ళినుంటే ఈ సిచ్యువేషన్ జరగకపోయేది. అతను రూఫ్ టాప్ ఎక్కాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నట్టు మీ ప్రశ్నకి, ఒకవేళ రూఫ్ టాప్ ఎక్కి అభివాదం చేయాలంటే అది రోడ్ షో అవుతుంది. ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. అతను ముషీరాబాద్ నుంచి వస్తాడు, సర్టెన్ పిల్లర్ నెంబర్ దగ్గర కారు ఆగుతాడు, అక్కడ రూఫ్ టాప్ ఎక్కుతాడు, అక్కడ నుంచి రోడ్ షో ఉంటుంది. ఈ విషయాలని పిన్ టు పిన్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే చేయాలి. అప్పుడే ఈ విధమైన యాక్టివిటీస్ చేయవచ్చు. అప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లేదా నరేంద్ర మోడీ, లేదా రేవంత్ రెడ్డి ఇలాంటి హై భద్రత ఉన్నటువంటి వ్యక్తులు రోడ్ షోస్ చేస్తారు. ఎక్కడ తొక్కిసలట జరిగిందా? ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక థ్రెడ్ అరేంజ్ చేయడము, ఒక పోలీస్ ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ నుంచి వస్తాడు, ఆ సెక్యూరిటీ నుంచి వెళ్ళిపోతాడు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి 1% కూడా తెలియదు ఇతను పైకి ఎక్కుతాడు అనేది. సక్కడంలో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, అతను కూడా నాకు తెలిసి 32, 34, 35 ఇయర్స్ అల్లు అర్జున్ కొంత ఏదో ఉంటుంది, జజ్బా ఉంటుంది, అది నేను ఎక్కాలా, అభిమానులు చూడాలా, వారిని కూడా నిరాశపరచొద్దు. ఆ కోణంలో ఎప్పుడైతే ఎక్కాడో అక్కడే డిస్టర్బెన్స్ అయింది. కానీ అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, నేను ఎక్కుతేనే అది క్రౌడ్ కంట్రోల్ అయింది అన్నాడు. కానీ ఈయన ఎక్కడం వల్లనే క్రౌడ్ ఒకటేసారి రావడము, డిస్టర్బెన్స్ అవ్వడము, ఇలా తోసుకోవడం ఇలాంటివి జరిగాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఆల్రెడీ ఈ సినిమాకి అంటే మంచి అంటే పీక్ స్టేజ్లో ఉంది. అంటే ప్రీమియర్ తర్వాత సినిమా మంచి కలెక్షన్ చేస్తుంది, అది అంటే ఆ విధంగా పబ్లిసిటీ చేశారు. అలాంటిది సంధ్యా థియేటర్కి రావడము, ఈ విషయాలన్నీ చూస్తుంటే కూడా పర్మిషన్స్ లేకుండా అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్కి తీసుకురావడం, సంధ్యా థియేటర్ యాజమాన్యము దీంట్లో మనం పాత్ర పోషించాలి. అల్లు అర్జున్ సేమ్ పరిస్థితి. కానీ నేను అడుగుతున్నాను, ఎంతసేపు మనం వీళ్ళిద్దరిని క్లెయిమ్ చేస్తున్నాం, టెక్నికల్గా ఎస్హెచ్ఓ చిక్కడపల్లిని కూడా ఇందులో ముద్దాయిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు రిటర్న్లో రాసిచ్చినప్పుడు ఈ విషయం నువ్వు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాలి, లేదా అల్లు అర్జున్ అక్కడే ముషీరాబాద్లో ఆపాలి. ఈ విషయాలు నువ్వు ఎందుకు ఆపలేదు అనేది నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉంది సార్, అది ఇప్పుడు ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ ఆయన బెయిల్కి అయినా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా సార్? సార్ ఒకవేళ మళ్ళీ బెయిల్ తర్వాత కానీ బెయిల్ కంటే ముందు బెయిల్ క్యాన్సిల్ అయినా కూడా అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆయన మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఒకవేళ ఎలాంటి శిక్ష ఆయనకి పడే అవకాశం ఉందనేది కొంచెం వివరంగా సార్. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టింది నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 12 కోట్ల మంది జనాలు చూసుంటారు. అతను సింపుల్గా మాట ఏమన్నాడంటే, నేను మీ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు నేను అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఆ లాయర్స్ వద్దన్నారు, సో ఇబ్బంది అవుతుంది. నేను ఏ పొలిటీషియన్ మీదనో లేకుంటే ఏ డిపార్ట్మెంట్ మీదో నేను క్లెయిమ్ చేయదలుచుకోలేను, వాట్ ఎవర్ ఇట్ మే బి. నా మీద ఇలాంటి రూమర్స్ వచ్చాయి, ఇది కరెక్ట్ కాదని నేను క్లెయిమ్ చేసుకున్నాను అని చెప్పాను. అంటే ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో చెప్పేశాడు. దీనికి బెయిల్కి ఎలాంటి సంబంధము లేదు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, నేను మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే కదండి ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎన్ని కామెంట్స్ చేశారండి? అంటే ఆపోజిషన్ లీడర్స్ మీద లేదా ఎన్ని కామెంట్ చేశారు? బెయిల్ ఎక్కడ వచ్చిందండి? అది ఇక్కడ బెయిల్ ఇష్యూ కాదు. అతను ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే రిపోర్టర్స్ క్వశ్చన్స్ ఆయనకు అర్థమైంది, ఇలా నన్ను టార్గెట్ చేశారని అర్థమైంది, నేను ఎక్కడో మళ్ళీ ఇరకాటంలో పడతాను, అదేదో సేఫ్ సైడ్గా లాయర్స్ మీద, ఫాదర్ మీద నూకేసి వెళ్ళిపోదామనే వెళ్ళిపోయారు తప్ప ఆయన 100% ఆన్సర్స్ ఇవ్వచ్చు,
100% ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు ప్రెస్ మీటే పెట్టొద్దు అనుకుంటే అప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి లేదు. అంటే ఇప్పుడు బెయిల్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చారు ఆయనకి, నువ్వు మా అనుమతి లేనిది భారతదేశం వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఇది క్లియర్గా మెయిన్గా చెప్పింది ఇది. అంతే తప్ప నువ్వు ఇలా మాట్లాడొద్దు అలా మాట్లాడొద్దు ఇప్పుడు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ సెక్షన్స్ లేవు ఇప్పుడు ఈయన మీద. కొన్ని సెక్షన్స్లో ఎలా ఉంటుందంటే మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు, దీనివల్ల మళ్ళీ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ప్రెస్ మీటే పెట్టేశాడు డైరెక్ట్గా. అది కూడా ఏంటి, మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాడు కదండి. దానికి బెయిల్ ఎందుకు అడ్డు రాలేదు? అంటే నువ్వు తప్పించుకోవడానికి చెప్తున్నావు తప్ప ఇలా అల్లు అర్జున్ కూడా 100% తప్పు ఉంది. బట్ ఆయన డైరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేడు. ఇప్పుడు చూడండి సార్, 4th నైట్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకేనా. ఏసీపీ ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సివి ఆనంద్ సిటీ కమిషనర్ ముందు, సార్ నేను ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా డైరెక్ట్గా చెప్పాను, ఒక మహిళ చనిపోయింది సార్, వారి అబ్బాయి కూడా చావు బ్రతుకుల్లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి అంటే కూడా అప్పటి కూడా ఆయన వెళ్ళలేదు సార్. నేను 3 hours సినిమా చూసిన తర్వాతనే అప్పుడు మా డీసీపీ గారికి మాట చెప్తే అతను బయటికి వచ్చి పైకి వచ్చి మేము అల్లు అర్జున్ చెప్తే అప్పుడు వెళ్ళారు సార్. అంటే ఈ విషయం ఏంటి, ఓవరాల్గా అల్లు అర్జున్ చెవులో పడ్డది, ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి చావు బతుకులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళండి అనేది క్లియర్గా అర్థమైపోయింది వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా. కానీ అల్లు అర్జున్ చెప్తున్న విషయం ఏంటండి, అస్సలు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అక్కడ ఒక అమ్మాయి అంటే ఒక లేడీ చనిపోయింది, వారి అబ్బాయి హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నారు, నాకు తెలియదు అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ స్టాండర్డ్. ఏసీపీ అదే చెప్పారు, ఎస్హెచ్ఓ చిక్కటపల్లి అదే చెప్పారు. ఆల్రెడీ మేము ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను సార్, మేము పక్కన పెట్టారు, మా డీసీపీ కూడా వచ్చి ఇన్ఫార్మ్ చేశారు సార్ అనేది విషయం చెప్పారు. అల్లు అర్జున్ ఇక్కడే డబల్ స్టాండర్డ్. అంటే ఇక్కడ ఏ కోణంలో చూసుకున్నా అల్లు అర్జున్ అబద్ధాలు ఆడుతున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుందండి. నేను ఒకటి అడుగుతున్నా పాషా గారు, సరే నువ్వు బయటికి వచ్చావు, దాని తర్వాత ఒక 10 days తర్వాత నేను A11గా అక్యూజ్డ్ 11గా పెట్టారు, నువ్వు 7 గంటలు 9 గంటలు జైల్లో ఉండి నువ్వు ఇంటికి వచ్చేసావు. నేను అడుగుతున్నాను, ఏదో స్వతంత్రంలో పోరాడొచ్చిండా లేకుంటే ఇంకెక్కడైనా ఏమన్నా ఘనకార్యం చేసిండా? అంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ పోయి నన్ను పరామర్శించాల్సిన అవసరం ఏముంది పాషా గారు? పోనీ ఎవరైతే పరామర్శించారో అందులో ఒక 10%, 20%, 30% ఒకసారి హాస్పిటల్కైనా రావచ్చు కదా. అబ్బాయి పరిస్థితి ఇప్పుడు మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రావడం మీద విమర్శలు వచ్చాయి, ఓకే సార్. అయితే అల్లు అర్జున్ ఆ శ్రీతేజ ఆయనకు నెక్స్ట్ డే తెలిసింది, 24 గంటల తర్వాత తెలిసింది అనుకుందాం, అదే నిజం అనుకుందాం. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ వెళ్ళి కలవలేదు, ఎందుకు కలవలేదని దానిపైన కూడా విమర్శలు వచ్చాయి. దానికి అల్లు అర్జున్ చెప్తుంది ఏంటంటే ఈ లీగల్గా సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటాయి, మా లీగల్ టీం వద్దని చెప్పింది, అందుకే వెళ్ళలేదు. నిజంగానే బెయిల్ మీద ఉన్న వ్యక్తికి అలాంటి కండిషన్స్ ఉంటాయా సార్? సార్ అకార్డింగ్ టు లా నాకున్న నాలెడ్జ్ వరకు అలాంటి కండిషన్స్ ఏమీ ఉండవు. సీరియల్ నెంబర్ 2 అల్లు అర్జున్ ఆన్సర్ ఇచ్చేసాడు ఇందులో. అల్లు అర్జున్ ఏమన్నాడంటే నెక్స్ట్ డే నేను వెళ్తాను అంటే అప్పుడు ఏదో పేరు తీశాడు, తను బన్నీయో ఏదో పేరు తీశాడు, మా బాస్ బన్నీయోనో ఏదో పేరు తీశాడు. తను ఏమన్నాడంటే లేదండి మీరు రాకండి, సిచ్యువేషన్ చేయి దాటిపోయాయి, ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది, లేడీ చనిపోయింది, వాళ్ళ కొడుకు చావు బతుకుల్లోనూ, మీరు రావడం ఇక్కడ సేఫ్ కాదు, ఆల్రెడీ మీరు నిన్న వచ్చి ఎక్కడైతే ఏదైతే డ్యామేజ్ జరిగిందో మళ్ళీ అది ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు రాకండి, ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూల్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీని మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పేసి వారి ఎవరో బన్నీ అనేది పేరు చెప్పారు, వారు ఆ మాట చెప్పారు. అదొకటి. రెండోది ఏంటంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను వెళ్ళడం కరెక్ట్ కాదన్నది 100% రాంగ్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 4th నైట్ ఇన్సిడెంట్ జరిగితే 5th నువ్వు సైలెంట్గా ఉన్నావు, 6th నైట్ నువ్వు ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేసావు, ఇలా జరిగింది నాకు తెలిసింది, వారికి నేను ఒక 25 లక్షలు నష్టపరిహారం. టిల్ డేట్ వరకు కూడా వాళ్ళకి ఎలాంటి డబ్బు అందలేదు. అది పక్కన పెడితే కోమటిరెడ్డి గారు నిన్న నైట్ అనుకుంటా, నిన్న ఈవినింగో లేదా అసెంబ్లీ ఎండింగ్ అయిన తర్వాత వారికి వెళ్ళి ఒక 25 lakh రూపీ వారి హస్బెండ్కి భాస్కర్ గారికి చెక్ అందించారు. కంపెన్సేషన్ టీం నుంచి అందలేదు కనీసం. సరే అండి, నేను ఒక మాట అడుగుతున్నా, అల్లు అర్జున్ ఈ మాట అన్నాడు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు అనేది నేను చెప్తున్నా, అలాంటిది ఏమి లేదు పాయింట్. ఒకవేళ ఉందే అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం. నేను అడుగుతున్నానండి, డైరెక్టర్ ఎందుకు వెళ్ళలేదు, సినిమా డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్ ఎందుకు వెళ్ళలేదు, వీరి ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ గారు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఎవరైనా ఆయన తరఫు నుంచి ఒకరు వెళ్ళి ఓ చెక్ అందజేయడం ఇది బాధాకరము. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడికి వస్తే మళ్ళీ సిచ్యువేషన్ చేదాటిపోతుంది, కొన్ని కట్టసి కాల్ కూడా లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అదే కదా రేస్ చేసింది, సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి కలుస్తారు, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరు కూడా ఇక్కడికి రారు, ఇది ఎక్కడి న్యాయము, సామాన్యుడు న్యాయం, సెలబ్రిటీ ఇదే కదా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించింది. మరి ఇలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. అవును సార్, కంపెన్సేషన్ గురించి మాట్లాడితే 25 lakhs ప్రకటించారు కదా. సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఆయన నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో అల్లు అర్జున్, ఆయన 25 లక్షలు ప్రకటించిన దానికి దీనికి అంటే చట్టంలో దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా సార్? అంటే అమౌంట్కి సంబంధించి ఇంత ఇవ్వచ్చు ఇవ్వకూడదు అసలు ఇలా దీనికి అన్నిటికి సంబంధించి లీగల్గా ఏమైనా పాసిబిలిటీ సార్? ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదా?
ఇప్పుడు ఎవరైతే భాస్కర్ ఉన్నారో అంటే ఎవరైతే ఈ రేవతి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో ఇప్పుడు తిన మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసిందే భాస్కర్ ఫైల్ చేశారు. ఈయన కంప్లైంట్ ఫైల్ చేసిన దాని ప్రకారంగానే పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ని A11 కింద జాయింట్ పెట్టారు. అంతకంటే A10 ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారో సంధ్యా థియేటర్ అనుకోండి, లేకుంటే ఈ అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ స్టాఫ్ అనుకోండి, వారి మేనేజర్ అనుకోండి, ఈ కోణంలో అన్ని చూసుకుంటూ అల్లు అర్జున్ A11లో పెట్టారు. నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అసలు A11లో పెట్టాల్సింది అల్లు అర్జున్ కాదు, A1లో పెట్టాలి అల్లు అర్జున్. ఎందుకు ఇష్యూ స్టార్ట్ అయింది అల్లు అర్జున్ నుంచి కదా. అసలు మొత్తం గుండ్రంగా తిరుగుతుంది మ్యాప్ అన్నట్టుగా ఇది మొత్తం తిరుగుతుంది అల్లు అర్జున్ మీద తిరుగుతుంది. అసలు అల్లు అర్జునే కదా దీనికి కర్త కర్మ క్రియ, అవునా కదా? నువ్వు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ నువ్వు ప్రశ్నించుకో. అరే నువ్వు పర్మిషన్ తీసుకున్నా అంటేనే కదరా నేను వచ్చింది, మరి నా మీద ఇలా కేసు ఫైల్ అయింది ఏంటి అనేది బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 25 లక్షలు కోర్టు దృష్టిలో ఇప్పుడు కంపెన్సేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే పాషా గారు, ఇప్పుడు భాస్కర్ గారు ఈ కంపెన్సేషన్కి కాంప్రమైజ్ అవుతానేమో ఇది డిస్టర్బెన్స్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు కంపెన్సేషన్ ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? భాస్కర్కే కదా ఇవ్వాల్సింది. అయితే ఒకవేళ భాస్కర్ గారు ఒక పిటిషన్ వేసి లేదు సార్ నాకు నా 25 లక్షలతో నేను సంతృప్తి చెందట్లేను, నాకు ఇప్పుడు వారికి తల్లి ఏదన్నా ఆయన డిఫరెంట్ క్లెయిమ్ చేసుకొని ఆయన ₹1 డిమాండ్ చేయొచ్చు, 10 కోట్లు డిమాండ్ చేయొచ్చు. ఇంకో విషయం తెలుసా, సినిమా ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ప్రాఫిట్లో 10% 20% షేర్ కూడా డిమాండ్ చేసే రైట్స్ భాస్కర్కి ఉన్నాయి. కానీ 25 లక్షలు ఏదైతే బన్నీ గారు అల్లు అర్జున్ గారు ప్రకటించారో 25 లక్షలు ఇవ్వచ్చు, అయినా 25,000 ఇవ్వచ్చు, లేదా ఏమి కూడా ఇవ్వకుండా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ భాస్కర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయన 25 లక్షలు ఇచ్చాడండి, భాస్కర్ తీసుకున్నాడు, ఇంకా ఇష్యూనే క్లోజ్ కదా. కోర్టు ఏమి చేస్తుంది? కోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే మీరు ఇచ్చిన కంపెన్సేషన్కి భాస్కర్ గారు అంగీకరించట్లేదు, వారు ఇంత డిమాండ్ చేస్తున్నారు, అప్పుడే ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు అని ఒక మాట అన్నారు అనుకోండి, కేసు క్లోజ్. అప్పుడు భాస్కర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భాస్కర్ గారు విత్డ్రా చేసుకుంటారా, లేదా లీగల్గా కొట్లాడతారా, లేదా అల్లు అర్జున్ వీళ్ళ ఇంటికి రావడమో, లేదా వీరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తే వారితో మాట్లాడి వీరు కూల్ అయిపోతారా ఏంటి అనేది ఫర్దర్గా తెలుస్తుంది మనకు. ఓకే, ఆయన అల్లు అర్జున్ మీద కేసు అయిన తర్వాత అంటే అరెస్ట్ అయిన తర్వాత వెంటనే ఈయన భాస్కర్ గారు మీడియా ముందుకు వచ్చి అవసరమైతే నేను కేసు కూడా వాపస్ తీసుకుంటాను అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆయన కేసు రిటర్న్ తీసుకుంటే ఈ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుందా సార్? అల్లు అర్జున్ ఆయన మీద ఉన్న కేసు కొట్టేస్తుందా సార్? ఇప్పుడు మీరు అన్నది మంచి క్వశ్చన్. ఇప్పుడు కేసు ఎక్కడైతే ఫైల్ అయిందో ఆ ఫైల్ అయిన కేసే ఎవరు భాస్కర్ గారు పెడితేనే కేసు ఫైల్ అయింది. ఇప్పుడు భాస్కర్ గారు వారితో నేను మాట్లాడానండి, వారు ఇచ్చిన కాంపెన్సేషన్కి ఓకే వాడు ఒక్కసారి వచ్చి విత్డ్రా చేసుకుంటే కేసు అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే కంప్లైనెంట్ ఎవరైతే ఉంటారో అతని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అనుకోవడము ఇప్పుడు ఏంటంటే సాక్షాత్తు సీఎం ఇన్వాల్వ్ అయ్యిండు, సిటీ కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యిండు, అంటే ఇంత పెద్ద టీము భాస్కర్ సపోర్ట్గా ఉన్నప్పుడు నేను అనుకోవడం భాస్కర్ అంత తొందరగా అయితే విత్డ్రా చేసుకోడా. ఆ టైంలో ప్రెస్ మీట్లో ఏదో అనుండొచ్చు, అంటే అల్లు అర్జున్ కావాల్సుకొని ఎందుకు చంపుతాడు, ఇది ఒక యాక్సిడెంట్, మాకు అల్లు అర్జున్కి ఏం సంబంధము, ఈ కోణంలో ఏదైనా మాట్లాడుతుండొచ్చు. కానీ లోతుగా వెళ్తున్నా కొద్దిగా, అంటే ఇప్పుడు నిన్న సివి ఆనంద్ గారు వీడియో రిలీజ్ చేయడము, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇంత క్లియర్గా చెప్తే ఇప్పుడు మీకు నాకే ఒక ఆలోచన వస్తుంది, అరే అల్లు అర్జున్ వాస్తవంగా ఈ కొన్ని తప్పులు చేశాడు కదా, ఈ తప్పుల వల్ల రేవతి చనిపోయింది కదా, ఈ ఆలోచన భాస్కర్కి రాదా? 100% వస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఐ డ్రీమ్ నుంచి ఒకసారి మీరు భాస్కర్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే వారి వర్షన్ కూడా తెలుస్తుంది. ఆయన రియల్గానే కేసు క్లోజ్ చేస్తాడా లేదంటే వాస్తవంగా ఆ రోజు నేను ఆ మాట అన్నాను, కానీ అల్లు అర్జున్ చేసింది 100% తప్పు, సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింది 100% తప్పు. అందులో భాగంగా అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే తోసేసారో, వారు ఎవరైతే ఓవర్ యాక్టింగ్ చేస్తారో వారు చేసింది కూడా 100% తప్పండి. పర్మిషన్ ఇవ్వట్లేమని SHO క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరి SHOని దగ్గరుండి తీసుకురావడము అనేది SHOని క్లెయిమ్ చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు భాస్కర్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ తొక్కిస్లాట్లో తీవ్రంగా గాయపడ్డ బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ అబ్బాయి ప్రస్తుతం హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్నారు సార్. ఆయనకు వైద్యం అందుతూ ఉంది, కోలుకుంటున్నారని కూడా వైద్యులు చెప్తున్నారు. పూర్తిగా కోలుకొని క్షేమంగా రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు. సరే, అది ఎంతవరకు బాగానే ఉంది. అనుకున్నట్టు ఆ అబ్బాయి బయటికి వస్తే అందరు హ్యాపీనే, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఒకవేళ జరగనిది ఏమైనా జరిగితే సార్ ఈ కేసు తీవ్రత ఇంకొంచెం పెరిగే అవసరం ఉంది. ఎందుకంటే ఒక మృతిపై 2 ఏమైనా అయితే కేసు తీవ్రత ఎంత మేర పెరగవచ్చు, అది అల్లు అర్జున్కి ఇంకెన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నేను అనుకోవడం సార్ మీరు అన్నట్టు అలా జరగొద్దనే కోరుకుంటున్నాను. ఒకవేళ బాబు పరిస్థితి అలా ఏమన్నా జరిగి ఉంటే, అంటే రేపు ఫర్దర్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ మనం వినాల్సి వస్తే అల్లు అర్జున్కి జీవిత ఖైదీ పడే అవకాశం ఒకటి ఉంటుందండి. సీరియల్ నెంబర్ 2, ఒకవేళ అల్లు అర్జున్ A11లో ఉన్నాడు కాబట్టి 5 to 10 years వరకు అయితే 100% నాన్ బెయిలబుల్, ఆయన జైల్లో ఉండాల్సిందే అండి అల్లు అర్జున్. అయితే ఓన్లీ అల్లు అర్జున్ ఉంటాడా? ఎవరైతే A1 నుంచి A10 ఉంటారో వీళ్ళందరూ ఒక టీంకి ఉండాల్సిందే. అంటే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఓనరు, మేనేజ్మెంటు, సెక్యూరిటీ, దాంతో అల్లు అర్జున్ మేనేజర్, అల్లు అర్జున్ సెక్యూరిటీ, వీళ్ళందరూ కూడా 100% ఇందులో క్లెయిమ్ అవుతారు. ఎందుకంటే పోలీస్ ఇచ్చిన FIRలో పాషా గారు ఇక్కడ ఏమని రాశారు,
సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ స్టాఫ్ అని రాశారు. అంటే ఇక బహుశా పేర్లు ఎక్కువ నేను వాళ్ళు అలా రాశారేమో. తర్వాత తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హీజ్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ అని రాశారు. ఓవరాల్ గా నేను అనుకోండి ఇప్పుడు A11 అల్లు అర్జున్ ఉన్నాడంటే ఓవరాల్ 11 మెంబర్స్ అనుకుందాం. లేదా పోనీ A11 లో అల్లు అర్జున్ పెట్టి పోనీ 15 మెంబర్స్ ఉంటే ఇంకా A12, 13, 14, 15 ఇంకెవరైనా ఉండొచ్చేమో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇందులో వీళ్ళు రాశారు. ఈ ఒకవేళ బాబుకి ఏదైనా జరిగి లేదా బాబు జరగకున్నా కూడా, బాబుకి ఏది జరగకున్నా, ఇప్పుడు రేవతిది అయితే మరణమే కదండి, రేవతి అనే మహిళది. ఈ కోణంలో కూడా జడ్జు తీర్మానం అంటే తీర్పు ఇవ్వచ్చు. ఏమని? అట్లీస్ట్ జీవిత ఖైదు ఇవ్వకున్నా కూడా 5 to 10 years ఈయన మీద పెట్టిన సెక్షన్స్ ప్రకారంగా, ఎందుకంటే ఐపీసీ వేరు, ఇప్పుడు బిఎన్ఎస్ వేరు, ఈ సెక్షన్స్ ప్రకారంగా 5 నుంచి 10 సంవత్సరాలు పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ తెగ ఫైట్ చేస్తున్నాడు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ దొరకకుండా. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న కింద అడిగిన ప్రశ్న జవాబు ఏంటంటే లీగల్గా ఆయన ఎక్కడ దొరకకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? ఎప్పుడైతే థియేటర్ నుంచి ఇంటికి వచ్చాడో ఆయన అల్లు అర్జున్ చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు నుంచి ఇదే రూమ్లో ఉంటున్నా, ఇదే ఇంట్లో ఉంటున్నా, ఈ కంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఎన్నో సెలబ్రేషన్స్ ఉండే, సెలబ్రేషన్స్ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఎందుకంటే ఇక లీగల్గా బెయిల్ వచ్చేంత వరకు, అంటే బెయిల్ ఏదైతే 1 month ఉందో ఆ 1 month మరి రెన్యువల్ అవుతుందా లేదా ఆయనని మళ్ళీ రిమైండ్కి తీసుకెళ్తారా, ఈ కోణంలో అందుకే అల్లు అర్జున్ జాగ్రత్త పడుతున్నాడు అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను జడ్జిని రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈవెన్ దో సీఎం రేవంత్ రెడ్డి కానీ మీ ఐటీఎం తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా ఒకరికి పనిష్మెంట్ దొరికితే తప్ప ఇండియా అనేది సెట్ అవ్వదు సార్. ఎందుకంటే సెలబ్రిటీస్ అనగానే విర్రవీగుతున్నారు, మేమేం చేసినా నడుస్తుంది అంటే. ఇప్పుడు సెలబ్రిటీస్కి వాస్తవంగా కొన్ని విషయాలు ఏది తెలియదండి. వాళ్ళు గుడ్డిగా వాళ్ళు ఏది వెళ్తే ఆ అభిమానులు కూడా అదే అనుసరిస్తున్నారు. అంటే సెలబ్రిటీస్కి అంతా తెలుసు అనుకుంటున్నారు కదా, సెలబ్రిటీస్ కూడా ఏమీ తెలియదు. వాళ్ళకంటూ ఒక లీగల్ టీం ఉంటుంది, ఆ లీగల్ టీం ప్రకారంగానే వెళ్ళాలి. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే ఇలా జరుగుతుందని కొంత మన 6th సెన్సే చెప్తుంది. అది పక్కన పెడితే ఈయన SHO క్లియర్గా లెటర్ ఇచ్చిన తర్వాతనే అల్లు అర్జున్ మేల్కొనాలి కదా, అరే ఇలా జరిగిందంట. బట్ అయినా కూడా అతను ముందుకెళ్ళడం చేయడం ఈ కోణంలో, అది పక్కన మన వీడియోలో కూడా చేసాం. ఆయన బాల్కనీలో కూర్చుంటే ఈ డ్రెస్ సర్కిల్ నుంచి కూడా వీళ్ళు ఇట్లా పైకి వచ్చేస్తున్నారు అంటే కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. అది పక్కన పెడితే ఈయన ముందు ఎవరైతే బౌన్సర్స్ టీం ఉన్నారో సాక్షాత్తు SHO ACPనే రానియలేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మమ్మల్ని కలవనియట్లేదండి. హూ ఈజ్ బౌన్సర్స్ అండి? ఇప్పుడు ఎవరైనా చట్టం ముందు అందరు సమానమే కదా. పోలీస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఇలా సిచ్యువేషన్ ఉందన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి కదా, అప్పుడే యాక్సెస్ ఇవ్వాలి కదా. అప్పుడు కూడా యాక్సెస్ ఇవ్వకుండా ఆయన నోటీసులో పెట్టకుండా ఇవన్నిటికీ చూస్తే అండి, ఇప్పుడు కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇప్పుడు లోతుగా వెళ్తే మనకు అలానే అర్థమవుతుంది. మొన్నటి వరకు అల్లు అర్జున్ అనుకున్నాం, లేదు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్, ఇలా 1, 2, 3, 4 అన్ని కోణాలలో. అందుకే నేను ఏమంటానంటే జడ్జి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా తీర్పు ఇవ్వడు. ఇండియాలో ఉన్న ఏ జడ్జి, ప్రపంచంలో ఉన్న ఏ జడ్జి కూడా ఇమ్మీడియట్ తీర్పు అనేది ఉండదండి. 360 degrees కోణంలో దీన్ని జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు మీతో అన్నప్పుడు చంపిన వాడికి అడ్వకేట్, సచ్చిన వాడికి అడ్వకేట్ అన్నప్పుడు అలాంటి న్యాయం ఏంటి జరుగుతుంది. బట్ ఎలా చంపాడు, ఎందుకు చంపాడు, ఏ సిచ్యువేషన్స్లో చంపాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చంపాడా, లేదా వాడు అప్పుడు లిక్కర్ తీసుకున్నాడా, వాడి మెంటల్ హెల్త్ బాగాలేదా, కండిషన్ బాగాలేదా, ఈ కోణాలలో కంప్లీట్గా త్వరగా అయిన తర్వాతనే వరకు జడ్జిమెంట్ ఇస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఈ జడ్జిమెంటే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆదివారం రోజు వాళ్ళ ఇంటిపైన కొంతమంది దాడి చేయడము, ఆ పూలకుండలు పలగొట్టి కొంచెం అక్కడ బీభత్సం సృష్టించడం జరిగింది సార్. వాళ్ళని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళకి ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే వాళ్ళకి బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, వాళ్ళకి హైకోర్టులో బెయిల్ మంజూరైంది. ఓకే, కానీ వీళ్ళకి దాడి చేసిన 6గురికి కూడా ఇమీడియట్గా బెయిల్ రావడం అనేది ఎలా చూడాలి సార్? దీనిపైన కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడండి సార్, ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో మరి వీళ్ళ ఇమీడియట్గా బెయిల్ వచ్చిందో అంటే ఈ వ్యక్తులు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా బెయిల్ రావడం అనేది అంటే వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారా, లేదా కోర్టు బెయిల్ ఇచ్చిందా, లేదా వీరెనుక ఒక పెద్ద లాయర్ ఉండి నడిపించారా, లేదా ఏదన్నా ఎవరన్నా పొలిటీషియన్ ఎవరన్నా ఉండి అలా చేశారా, ఈ కోణాలలో ఇంకా మనకు అది అనేది క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ ఒక ఇంటి మీద దాడి చేయడం అనేది పెద్ద కేసు అయితే తీసుకోరనమాట. ఇప్పుడు దాడి చేయడంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇలా అంటేనేమో అటెంప్ట్ మర్డర్ కేసులో ఇలా తీసుకోవచ్చు. జస్ట్ పూలకొండీలు పలగొట్టడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా నాకు తెలిసి ఇప్పుడు కర్టసీ అనేది ఉంది. అల్లు అర్జున్ ఇలా చేయడం వల్ల ఎవరో వెళ్ళారో 6గురు ఇలా చేశారంట అంటే వాట్ ఎవర్ ఇట్ అక్కడ తప్పు ఉంది కాబట్టి వెళ్ళారు అనేది ఈ ఫ్యూ కోణాలు కూడా కొన్ని పరిశీలిస్తారనమాట. అవును సార్ మేము వెళ్ళాము, ఇలా డ్యామేజ్ జరిగింది, మేము అల్లు అర్జున్ వాస్తవంగా మేము అభిమానులమే, బట్ ఈ విధంగా డ్యామేజ్ చేశాము, ఈ కోణాల్లో వాళ్ళు ఒప్పుకోవడము, సరే వారికి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం, బయటకు రావడం. నేను ఏమంటానండి సార్, బెయిల్ వచ్చినంత మాత్రాన మేము తప్పు చేయలేదు అనుకుంటే పొరపాటే.
జస్ట్ వాళ్ళ యొక్క వర్షన్స్ విని ఆహా ఓకే వీళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేంతలోపు వీళ్ళకి బెయిల్ మంజూరు చేద్దాం, వీళ్ళు ఇంట్లో జైల్లో ఉండడం కంటే బయట ఉంటారు. బట్ వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మీరు ఇలా చేయండి ఇలా చేయకండి, కొన్ని కండిషన్స్ డిపెండ్ అపాన్ కేస్ సివియారిటీ ఉంటుంది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ఆరుగురు ఎవరైతే చేశారో, బట్ వారి వెనుక ఎవరుండి నడిపించారు, వారి వెనుక ఉన్నటువంటి లాయర్ ఎవరు, వారికి ఎలాంటి బెయిల్ వచ్చింది ఏంటి అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఓకే సార్, ఒక చోట తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ మృతి చెందింది. ఇలాంటి కేసులో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పందిస్తూ ఒక గంట సేపు మాట్లాడడం, ఆ విషయాలు కూడా చర్చనీయాంశంగా మారింది అది. మరి ముఖ్యమంత్రి ఈ కేసుని డీల్ చేస్తున్న విధానం, ఆయన దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇదంతా దీన్ని ఎలా చూడాలి సార్ మీరు? సార్ ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫస్ట్ టైం ప్రస్తావించలేదు ఇష్యూ, మీ అందరికీ తెలుసు. ఆజ్ తక్ అనే ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఢిల్లీకి పెద్దల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూలోనే ఫస్ట్ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఈ క్వశ్చన్ని రేస్ చేయడము, దానికి ఆయన ఇమీడియట్గా ఉన్న విషయాలు చెప్పాడు. అవునండి, వారికో న్యాయం వీరికో న్యాయమా, ఇలా చేయడం తప్పే, వాట్ ఎవర్ ఇట్ మే బి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, అదేదుందో అన్నట్టుగా వారు ఆ కోణంలో ఫస్ట్గానే మాట్లాడారు. ఆ మాట్లాడిన విశ్లేషణ చూస్తే అల్లు అర్జున్కి యాంటీగానే క్లియర్గా తెలిసిపోయింది. అవును, దాన్ని కేటీఆర్ గారు కూడా ఏమన్నారు, ఆయన పేరు తీసుకోలేదు కాబట్టి నేను జైల్లో పెట్టారనేది కొన్ని కామెంట్స్ చేశారు. అక్బరుద్దీన్ అడిగిన క్వశ్చన్కి, అంటే సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే అక్బరుద్దీన్ అడిగిన క్వశ్చన్కి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ ఈ బీఆర్ఎస్ కేటీఆర్ ప్రస్తావన కూడా తీశారు ఇందులో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, అప్పుడు వారు ఢిల్లీలో ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం యాంకర్ ముందు పెట్టే ప్రశ్న చేశారు. ఇప్పుడు వాటర్ అక్కడ యాంకర్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆన్సర్స్కి వారు కూడా సైలెంట్ అయిపోయారు, జనాల నుంచి కూడా క్లాప్స్ వచ్చాయి. అవునండి, ఆయన హీరో కాబట్టి జనాలను చెప్పమని చెప్తున్నారు, వాళ్ళు సినిమా డబ్బులు సంపాదించుకోమనండి, ఇలా చేయడము ఇవన్నీ కోణాలో మాట్లాడితే ప్రజల నుంచి కూడా అరే కరెక్ట్గా మాట్లాడారు కదా అని ఆన్సర్ వచ్చింది. అయితే ఇక్కడ అసెంబ్లీలో చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇతను పాన్ ఇండియా స్టార్. ఇతను ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది కాబట్టి పాన్ ఇండియా స్టార్. ఇష్యూ తెలంగాణలో జరిగింది. సో అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి రేవంత్ రెడ్డి గారు నుంచొని అక్బర్ సాబ్ మే ఈ ఎక్స్ప్లెనేషన్ మీద అవుతుంది తెలుగు మే అని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన 1 day బిఫోరే సివి ఆనంద్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అసలు ఏంటి కేసు గురించి, ఏంటి ఏం జరుగుతుంది, ఏం కథ అన్నప్పుడు వారు సివి ఆనంద్, డీసీపీ, లోకల్ ఏసీపీ, లోకల్ ఎస్హెచ్ఓ ఈ అంతా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిపోర్ట్ ఇచ్చారు. సార్ ఇలా 9:25 నుంచి చూసుకుంటే 12:05 వరకు జరిగిన సంఘటనలు ఇవి సార్, ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అంటే కేసు మీద పట్టొచ్చింది. ఆహా ఓకే, నేను ఆ రోజు ఆస్తక్లో చెప్పిన ఇంటర్వ్యూలో ఇంకా నేను చెప్పింది 25%, ఇంకా 75% చెప్పాల్సింది ఉంది కాబట్టి వారికి టైం ఎలా దొరుకుతుందా అని చూశారు. బహుశా అక్బర్ గారే స్పెషల్గా అడిగారా లేదా రేవంత్ రెడ్డి గారే అడిగిచ్చారా అనేది మనకు తెలియదు ఇంటర్నల్గా ఏం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, సివి ఆనంద్ గారు చెప్పిన విషయాన్ని పిన్ టు పిన్ ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఆయన పేరుతో సహా చెప్పారు. సిటీ కమిషనర్ ఇలా చెప్పాడు, నాకు డీసీపీ ఇలా వెళ్ళాడు, ఏసీపీ వెళ్ళాడు, ఎస్హెచ్ఓ ఇలా అని క్లియర్గా చెప్పుకుంటూ వర్షన్ తీసుకొచ్చారు. బట్ వాస్తవంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఈ విధమైనటువంటి బాధ్యత 100% ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది అక్కడ, ఇతనేమో పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక స్పందించకుంటే ఆహా ఈ కోణం అంతా కూడా అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. అవునా కదండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న పాషా గారు, నేను ఎన్నో ఇన్స్టాలో ఫేస్బుక్లో రీల్స్ చూశాను, అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకుంటూ అల్లు అర్జున్ చేసింది తప్పని చెప్తున్నారు. నేను అల్లు అర్జున్ అభిమానినండి, బట్ ఆ విధంగా అల్లు అర్జున్ గారు చేయడం తప్పే అనే రీల్స్ ఎన్నో వస్తున్నాయి. ఒక అభిమాని చెప్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్పడంలో తప్పేముంది? 100% నేను అడుగుతున్న ఐ డ్రీమ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సీఎం గారు స్పెషల్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా బ్రైబరీ లేదంటే ఎవరైనా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేసినా కూడా సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ రేవతి ఎవరైతే మహిళ చనిపోయారో వారి కుటుంబానికి మంచి అంటే ఒక మంచి న్యాయం చేయాలి. అంటే వాట్ ఎవర్ ఇట్ మేమండి, అమ్మాయి ఆ లేడీ అయితే బ్రతికి రాలేదు కాబట్టి అట్లీస్ట్ ఆ పిల్లలకు సెక్యూరిటీ, వారికో సెక్యూరిటీ ఏదన్నా మరి వారికి అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి లీగల్ అడ్వైజర్ ఏదైతే చెప్తారో 100% న్యాయం జరగాలి. ఇది ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ అని చెప్తున్నా. ఓకే సార్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వకపోయినా చట్టం తన పని ఛార్జ్ చేసుకోకపోతే ఓకే, కానీ ఎక్కడో ఒక మూలన ఇది ఈగో డామినెన్స్ గేమ్ లాగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరుని ఆయన కావాలని మర్చిపోయారో లేకపోతే నిజంగానే మర్చిపోయారో ఆ టైంకి గుర్తు రాలేదు. ఒక ప్రెస్ మీట్లో, ఈ పుష్పకు సంబంధించిన సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి పేరు ఆయన మర్చిపోయారు. ఆ తర్వాత ఈ కేసు తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పేరు మర్చిపోయినందుకు ఆయన అరెస్ట్ చేశారని చాలా విమర్శలు వచ్చాయి. నన్నే అరెస్ట్ చేస్తారా అని ఒక ఈగో అల్లు అర్జున్ కూడా ఉండొచ్చు. అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి బెయిల్ మీద ఉన్నా సరే, ఇప్పుడు ఆ కేసులో ఆయన చిక్కుకొని ఉన్నా సరే ఇమీడియట్గా పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ మధ్య ఈగో ఫైట్ ఏమైనా నడుస్తుందా అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? సార్ ఒకవేళ జగన్ వర్సెస్ చంద్రబాబు
అనే కోణంలో ఈగో ఫైట్ నడుస్తుందంటే మనం ఒక ఆన్సర్ ఇవ్వచ్చు అక్కడ ఏపీ రిలేటెడ్లో. ఎందుకంటే మనం ప్రీవియస్ ఎలక్షన్స్లో మన ఎలక్షన్స్లో చూసాం తను వైసీపీకి సపోర్ట్ చేయడం, ఈ కోణంలో కొన్ని జరిగాయి. అయితే నేనేమంటాను సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ వచ్చేసరికి ఆయన ఎప్పుడైతే సిబి ఆనంద్ గారి దగ్గర కంప్లీట్ కేస్ స్టడీ తీసుకున్నాడో ఆ కేస్ స్టడీ అసెంబ్లీలో చెప్పారు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2 పుష్ప సినిమాకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏందండి? నేను అడుగుతున్నాను. ఎన్నో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ అవుతున్నాయి, ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీసుకుంటున్నారా? అంతేందుకు మన తెలంగాణలో మన ఆంధ్రాలో ఎవరు తీసుకుంటున్నారండి? పేరు గురించి అసలు డిస్కషన్ కాదు ఇక్కడ. తీసుకోకపోవడం కాదు సార్, మర్చిపోవడం అనేది పాయింట్. నేనేమంటాను అంటే నేను అదే పాయింట్ వస్తున్నా. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ సినిమాకి నార్మల్ పౌరుడు కాదు, ఒక చిన్న బ్యూరోక్రాట్ కూడా కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి పేరు మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మీ సినిమాకి బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చారు, టికెట్ల ధర పెంపుకు కూడా నిర్ణయానికి గవర్నమెంట్ ఓకే చెప్పింది. అలాంటప్పుడు కనీసం రెస్పాన్సిబిలిటీ కదా, ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడాలో పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీరు అక్కడ థ్యాంక్ యూ చెప్పడానికి, కరెక్ట్ టికెట్ రేట్లకు కానీ బెనిఫిట్ షోలకు కానీ మీకు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీరు మర్చిపోతారనేది మీకుంటే రాసుకొని రావచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు విమర్శించే వాళ్ళు 1000 విమర్శిస్తారండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు వందలాది వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పుడు, ఇప్పుడు నా కళ్ళ ముందు కెమెరా ఉంటే నేను ఒకసారి కొన్ని మర్చిపోతాను, కొన్ని గుర్తుంటాయి. అలాంటప్పుడు కళ్ళ ముందు అంత అభిమానులు ఉన్నప్పుడు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. అయితే నేనేమంటానంటే వాస్తవంగా ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పారు అక్కడ. వాళ్ళు రెండో ముఖ్యమంత్రి పేరు తీసుకునే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయితే దీన్ని కేటీఆర్కి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి పేరు తీసుకోలేదన్నారో అప్పుడు కొద్దిగా ఇష్యూ అనేది పెద్దగా వెళ్ళింది. నేనేమంటానంటే ఒక విశ్లేషణగా క్లియర్గా మనం మాట్లాడాలనుకుంటే దానికి దీనికి సంబంధం ఏం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి చెప్పాలి అల్లు అర్జున్. ఎందుకంటే మీకు క్లియర్గా ప్రీమియర్కి పర్మిషన్ ఇచ్చారు, టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు అని చెప్పడంలో తప్పలేదు. కానీ ఒకవేళ చెప్పి ఉంటే అల్లు అర్జున్ ఏం 11గా ఉండకపోయేవాడా? 100% ఉంటుండే. అవును, ఇక్కడ ఇది ఇది సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు అని నేనేమంటారండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సిటీ కమిషనర్కి కాల్ చేసి వాడు నా పేరు చెప్పలేదు, మీరు ఏం చేయండి అంటే ఇమీడియట్గా మీరు వాడిని అక్యూజ్లో జాయిన్ అయ్యండి అని అంత చీప్ పాలిటిక్స్ అయితే చేయరు. ఒకవేళ వాళ్ళు చెప్పి ఉంటే A11 ఎందుకు పెట్టేవారండి? A2నో A3నో A4 పెట్టవచ్చు కదా. A11 ఎండింగ్లో ఎందుకు పెట్టారు అంటే నేనేమంటానంటే ఈ ఫాల్స్ అలిగేషన్ అనేది 100 మంది చేస్తుంటారు, కానీ ఈ అలిగేషన్స్ నా దృష్టిలో నా విశ్లేషణలో కరెక్ట్ కాదని నేను చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అల్లు అర్జున్ గారు చెబితే కర్టసీ బాగుండేదేమో, చెబితే అరే రాష్ట్ర ముఖ్యమంత్రి అని బాగుంది. ఆయన లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంటూనే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి, నేను ఎవరికి పొలిటీషియన్కి ఏ ప్రభుత్వానికి అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా వ్యతిరేకంగా మాట్లాడట్లేను, నా మీద ఇచ్చిన అలిగేషన్ అనే మాట్లాడేటప్పుడు అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ తీయలేదు అతను, నా మీద అలిగేషన్. కానీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద మైనస్ అయిందని చెప్తున్నాను. ఎందుకంటే వారి ప్రెస్ మీట్ కరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పినది అల్లు అర్జున్ చెప్పింది చూస్తే, లేదా సివి ఆనంద్ గారి వీడియోస్ అల్లు అర్జున్ గారు చెప్పినవి చూస్తే అల్లు అర్జున్ గారు క్లియర్గా అబద్ధాలు ఆడుతున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. మనం నార్మల్ బేసిక్ అంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా చూస్తే అల్లు అర్జున్ చెప్పేది అబద్ధం అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏ కోణాల్లో చూసినా నా పేరు తీయనంత మాత్రాన ఈ అల్లు అర్జున్ని A11లో యాడ్ చేస్తాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంత శత్రుత్వము లేదు, ఇతను ఒక పొలిటీషియను కాదు, లేదా కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్కో బీజేపీకో పనిచేసిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా కూడా ఆ క్రైటీరియా కాదు. నేనేమంటానంటే సార్, పుష్పకు బిఫోర్ కూడా అల్లు అర్జున్కి అంత క్రేజ్ లేదు, పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళారు. నేనేమంటానంటే సార్, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు అల్లు అర్జున్ కాదండి, ఓ చిన్న స్థాయి ఓ సోషల్ మీడియా సెలబ్రిటీ వస్తేనే ఒక 100,000 మంది జనాలు గుమిగూడుతున్నారు. అది కామన్. అది ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ చూడడానికి వచ్చారో ఇదే అల్లు అర్జున్ రేపు ఎన్నికల్లో పోటీ చేయమనండి, అందులో ఉన్న వాళ్ళు 10% కూడా ఓటేయరు. అంటే ఒక మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఉన్నాను సార్, సినిమా అనగానే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను, ఆల్రెడీ మైండ్లో ఒకరు ఉంటారు, క్రికెట్ అనగానే ఒకరు ఉంటారు, పొలిటీషియన్ అనగానే ఒకరు ఉంటారు, నేను ఎవరిని ప్లేస్ చేంజ్ చేయలేను. నేను ఇప్పుడు చూడండి సార్, చిరంజీవి లాంటి వ్యక్తి ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోయాడు, హూ ఈజ్ అల్లు అర్జున్ అండి? అంటే అంత ఈగో ఆస్పెక్ట్స్ ఏముండవు అనేది మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను అనమాట. ఫైనల్గా ఈ కేసుకి పుల్ స్టాప్ పడి అల్లు అర్జున్ బయటికి రావాలంటే ఈ కేసు నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలి సార్? అంటే కంపెన్సేషన్ అమౌంట్ పెంచి వాళ్ళు ఏమైనా రాజీ పడాలా, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న న్యూస్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ వివాదానికి ఒక పుల్ స్టాప్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే మనకు అందుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ కేసు సమసిపోవాలంటే ఎలాంటి న్యాయం జరిగితే ఆగిపోద్ది, లేదంటే వేరే పరిణామాలు ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనందరికీ తెలుసు దిల్ రాజు గారికి అదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఓకేనా? దిల్ రాజు గారు మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లు అర్జున్ కలిసి వచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి?
నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు నేను ఈ బెనిఫిట్ షోస్ అని లేదా టికెట్లు పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వను అనేది క్లియర్గా ఒక హెచ్చరిక చేసేసాడు. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు చేసిన ఏదైతే పద్ధతులు ఉన్నాయో దానికి నేను వ్యతిరేకం అనే కోణంలో కొన్ని విషయాలు చెప్పేశాడు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పెద్దలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళకపోవచ్చు ఆ కోపంతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ఇది ఒకటి. రెండోది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది కేసు ఇది. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అన్ని మర్చిపోయి వారి కాలు పట్టుకొని సార్ ఏదన్నా చేయండి సార్ ఈయన లైఫ్ ఇలా 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 ఏదన్నా చెప్పి చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా కరిగి వారు సిబిఐ నందుకు ఇలా చెప్పేసి ఇది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది కోర్టు ఆధీనంలో ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా జడ్జికి చెప్పలేరు, ఆ ప్రోటోకాల్ లేదు, ఏదైనా డిపార్ట్మెంట్ వరకే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన అల్లు అర్జున్ సేవ్ అయి బయటపడాలి అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు, అది భాస్కర్ చేతిలో ఉంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ టీము వెళ్ళాల్సింది రేవంత్ రెడ్డి దగ్గర కాదు, వెళ్ళాల్సింది భాస్కర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు భాస్కర్ దగ్గరికి వెళ్తావా, భాస్కర్ని నీ దగ్గర పిలిపించుకుంటావా, భాస్కర్ కాళ్ళు పట్టుకో, వాడిని రిక్వెస్ట్ చేయి, అయ్యా నీకు నాకు శత్రుత్వం ఏం లేదు, ఇలా జరిగింది వాస్తవంగా జరగొద్దు అని నువ్వు ఏం చెప్తావో భాస్కర్కి చెప్పు. 25 లక్షలు ఇస్తావా, 50 లక్షలు ఇస్తావా, ₹1,00,00,000 ఇస్తావా, లేదా అబ్బాయి పేరు మీద పెళ్ళైనంత వరకు ఇంత FD చేస్తావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, భాస్కర్ని కన్విన్స్ చేసి భాస్కర్ నుంచి నువ్వు కోర్టులో చెప్పించుకోవాలి. అల్లు అర్జున్తో నేను కాంప్రమైజ్ అయిపోయాను, అల్లు అర్జున్తో నేను ఏదైతే నేను కంప్లైంట్ ఫైల్ చేశానో అది నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే భాస్కర్ చెప్తాడో ఈ కేసుకి ఫుల్ స్టాప్ పడ్డట్టే. అంటిల్ అన్లెస్ భాస్కర్ చెప్పని ప్రయత్నంలో కేసు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫైనల్ క్వశ్చన్, ఫైనల్గా అభిమానం అనేది కాస్త హద్దు మీరింది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అలాగే సినిమా పరంగా కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్స్ కానీ ట్రోల్స్కి అన్నిటికీ కారణం ఏంటంటే అభిమానం మితిమీరిపోవచ్చు. ఫైనల్గా ఈ అభిమానం పేరుతో అతి చేసే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? వాళ్ళ మార్పుకి వాళ్ళు మారాలంటే ఏం చేయాలి సార్? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది రియల్గా నాట్ ఓన్లీ అల్లు అర్జున్ అభిమానులు, ఒకరు అభిమాని అనే కేటగిరీకి నేను మాట్లాడతాను. రియల్గా మీరు ఎవరినైనా అభిమానించాలి అంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులై ఉండాలి. భూమి మీద ఫస్ట్ మీ తల్లిదండ్రులు అభిమానించాలి. అభిమానించడమే కాదు, వారిని ప్రేమించాలి, వారికి నెత్తిన పెట్టుకొని వారిని. మీ తోబుట్టులను అభిమానించండి, అవునా కదా సార్? మీ ఫ్రెండ్స్ని అభిమానించండి. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక నిమిషాలలో మీ దగ్గరకు వచ్చే మీ నైబర్స్ని అభిమానించండి. ఈ విధమైనటువంటి బిహేవియర్ అభిమానిలో ఉంటే అతను సక్సెస్ అయినట్టు సార్. మీరు అలా కాకుండా నా ఫిలిం హీరోని అభిమానిస్తా లేదా నా సోషల్ మీడియా సెలబ్రిటీని అభిమానిస్తా, ఆయన గురించి నేను ఏదైనా చేస్తా అంటే వారు మీ గురించి 1% చెయ్యరు, 1% కూడా చెయ్యరు. నేను అడుగుతున్నా, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అడుగుతున్నానండి, ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ షో మీ అభిమానుల గురించి బెనిఫిట్ షో వేసాడా, కనీసం మీకు ఏదైనా టికెట్స్లో డిస్కౌంట్ ఇచ్చాడా? మీ ఎంజాయ్మెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, మీ అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలియట్లేదు. మీరేమో 3 గంటలు 4 గంటలు వేలు ఖర్చు పెట్టి, డబ్బులు పెట్టి, మీ టైం బొక్క, మీ మనీ వేస్ట్ మీరు పెట్టి వారిని నెత్తికెక్కించుకుంటున్నారు. వాళ్ళేమో 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏ అభిమానుల గురించి ఏం చేశారు? అసలు ఏం చేశారు? ఇప్పటికైనా అల్లు అర్జున్, ఇప్పటికీ 15 రోజులు అవుతుంది, కనీసం ఇంత ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి తిట్టినా కూడా కనీసం రేవతి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిన దాఖలాలు లేవు. కనీసం ఆయన తరపు నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి ఓ 25 లక్షలు చెక్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా మీరు మారకుంటే ఎట్లా? అభిమానం ఎక్కడికి ఏం చేస్తుంది అభిమానం? ఇప్పుడు నేను ఏమంటానంటే సార్, సోషల్ మీడియాలో 2 సార్లు రీళ్లు చూసి ఆ వ్యక్తి రీల్లో కనిపిస్తే అతను బయట కనిపించగానే ఇతన్ని సోషల్ మీడియాలో చూసా అని చెప్పి ఫోటోలు తీసుకుంటున్నారు. అది ఇప్పుడు సినిమా వాళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళకంటే ఇక అప్గ్రేడెడ్గా ఉన్నారు. అరే ఇక మా అల్లు అర్జున్, మా చిరంజీవి, పవన్ ఏం చేస్తున్నారు వాళ్ళు మీ గురించి? కనీసం మీ పేరును కూడా గుర్తుపెట్టుకోరు. మిమ్మల్ని చూసి కూడా వాడు కనీసం ఇప్పుడు చూడండి ఇట్లా అని దూరం అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఒక పేషెంట్ చూసినట్టు చూస్తున్నాడు, మీరేమో వాళ్ళ గురించి పడి చేస్తున్నారు. తల్లిదండ్రులు వదిలేసిర్రు, తోబుట్టువులను వదిలేసిర్రు, మీ నైబర్స్ని వదిలేసిరు, మీ స్నేహితులను వదిలేసిరు. కనీసం మీరు ఎంతవరకు అండి, ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వరకే చూడండి. అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారు హీరో అంటున్నారు, ఆ మాట కూడా వెనక్కి తీసుకోవాలి. హీరో కాదు, ఆయన హీరో క్యారెక్టర్ చేశాడు అక్కడ. ఆయన ఒక నటుడు, ఆ నటుడులో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అంతే తప్ప అతను హీరో కాదు. ఎవరికి హీరో అండి? దేనికి హీరో? 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు అభిమానం పేరుతో. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం పెడుతున్నాడు? నేను అసలు తెలుగుని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా. ఫ్రీగా చేస్తున్నావా నువ్వేమన్నా? అభిమానులకు పోనీ నీ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అభిమానుల పేరు ఒక అకౌంట్ పెట్టి వాళ్ళకి ఏదైనా ఇస్తున్నావా, చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? నువ్వు లగ్జరీ లైఫ్ సంపాదించుకుంటున్నావు, అభిమానులే పిచ్చోలాగా. అందుకే నేను అడుగుతున్న అభిమానులని నేను దయచేసి ప్రశ్నిస్తున్న ఐ డ్రీమ్ ద్వారా, దయచేసి ఏ సినిమా అభిమానిని అంతవరకే చూడండి. ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ బాగా చేశాడు రా, అంతవరకు ఉంటే చాలు. ఆయన నెత్తికెక్కించుకొని ఆయన గురించి ప్రాణాలు ఇచ్చుకొని, అరే మీ కుటుంబము రోడ్డు పాలవుతుంది, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా. మీ భార్య, మీ పిల్లలు, లైఫ్ ఇంపార్టెంట్ కదా.
కాబట్టి ఇప్పటికైనా అభిమానము దయచేసి అభిమానించాల్సింది, ప్రేమించాల్సింది మన తల్లిదండ్రుల్ని, మన తోబుట్టుల్ని. అలా చేస్తే మనని పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుడు, ఆ భగవంతుడు సంతోషిస్తాడు. ఇలాంటి చెత్త స్టార్లని దయచేసి మీరు నెత్తికెక్కించుకోకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం నుంచి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.